రైట్, ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆనాడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇక అక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు 6 మంత్రులు కావచ్చు, కేంద్రంలో ఉన్న కేసీఆర్ గారు కూడా కావచ్చు. తెలంగాణ ఇస్తారని మమ్మల్ని పొత్తులో తీసుకుపోయి తెలంగాణ నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి రాజశేఖర రెడ్డిని పిలిపించి ఢిల్లీలో పంచాయతీ పెట్టి ఆ మాట కూడా వినట్లేదు కాబట్టి రాజీనామాలు చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఈ చరిత్ర వేరు. దాంట్లో పోతే మీరు నిలబడలేరు, మీ బట్టలు ఉండవు. అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకి. కానీ మేము ఇవాళ మాట్లాడుతుంది ఈరోజు సమస్య. ఒక దిక్కు కేంద్రం పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయలేకుండా పండుకున్నారు. అవాళ కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే గవ్వాలు మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం పెట్టించిండ్రు. సోయలేని మీ మంత్రులు, మీరు, మీ ముఖ్యమంత్రి, నువ్వు. మేము గై మాట్లాడలే. మేము మీ అవినీతి గురించి మేము మాట్లాడతలేము. అవి చాలా ఉన్నాయి, అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇవాళ మేము అడుగుతుంది, ఇవాళ ఉన్న నీళ్లు, మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు మీ కేఆర్ఎంబీ పెట్టింది, మీరు పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో, అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. గది సోయి లేకుంటున్నావు. ఈ 5 జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మనుషులకు రేపు. ఇవాళ సాగునీళ్ళకు కూడా చివరి దాడి ఇస్తారా లేరా అన్న భయం ఉంది సాగర్ ఎడమకాలం రైతాంగంలో. అది మాట్లాడమంటే దానివైపు దృష్టి పెట్టమని సూచన చేస్తే మాట్లాడాల్సింది కేంద్రం పైన, మాట్లాడాల్సింది చంద్రబాబు పైన. గది వదిలిపెట్టి బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు? చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు. బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటుకు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రి పోయి స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చిండని చెప్పిండ్రు. సోయిన దానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబే, తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రి పోయి. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు? ఈ పిచ్చి మాటలని కట్టిపెట్టి వెంటనే నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఉన్న నీళ్లను, మన వాటా నీళ్ళు ఏవైతున్నాయో, ఇంకా 120 పైగా టీఎంసీలు మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో, రేపటి మన మంచి అవసరాల కొరకు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి ప్రభుత్వం. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక పనికిమాలిన మాటలు, అవినీతి మాటలు అవి మాట్లాడితే, అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. మీరు ఎవడు ప్రెస్ ముందుకు వచ్చినా అవినీతి అనే పదం సాటుపోయి ఇక్కడ దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది. మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఊళ్ళలో మాట్లాడదామా? పోదామా? మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మనకేమైనా లైన్ ఉందా అక్కడ, మనకేమైనా రూడు దొరుకుతుందా, 10% వస్తుందట, 10% కమిషన్ గురించి మాట్లాడుతుంటారు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు. ఇప్పుడు 20 చేసిరేట. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతోని. పాపం 40 ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా, ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రబుద్ధులు సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మూసుకోండి నోరు ఇప్పటికైనా. ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లో నుంచి వస్తానికి. కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మాగిన చెత్తవాగుడు అంతా ప్రజల దృష్టిలో ఉంది. ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని కానీ, కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అవినీతి చేసిండని కానీ, లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసిండని కానీ ఒక్క మనిషి మాట్లాడలేదు తెలంగాణలో. మేము ఇచ్చిన
వీళ్ళకి ఇచ్చినామని చెప్పినవాడు లేడు. కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా. తెలుసో తెలుగుకో బ్రహ్మల్లోనో మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి. మీరు ఎవరెవరు ఎంతెంత ఏం సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం మంత్రులు అవుతామని చెప్పి ఎవడోడు పోటీపడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చేది లేదు, అయిపోయింది మన పని, ఇక 20 ఏళ్ళు మనం కాంగ్రెస్లో మళ్ళీ రాము కాబట్టి దీపం ఉండని ఇల్లు సఖా పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో, డబ్బుల సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ఉండడం కాదు, ప్రజలు సాధారణమైన ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి. మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టేటట్టారు ఇప్పుడు.